అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో, భాగస్వామి వ్యవహారాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా గుర్తింపు గౌరవాన్ని పెంపొందించుకుంటూ శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో సంఘంలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అనేది ఇక్కడ ఒకటి మనకి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనుకూలమైన వాతావరణం, తద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం, శ్రమతో విజయాన్ని సాధించడం, వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ పై అధికారులతో మీ యొక్క పనిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో వీలైనంత వరకు ఇతరుల యొక్క సలహాలు సద్వినియోగపరచుకోవాలి. అలాగే వినయంతో వ్యవహరిస్తూ పనులు సాధించుకోవాలి. అలాగే వాతావరణంలో సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే మీ మీద మీకు ఒక రకమైన ఉత్సాహం, ఉల్లాసం, ధైర్యంగా నిర్ణయాలు, శ్రమతో అనుకున్న పనులు సాధించడం, అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, దాంతోపాటుగా ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారసత్వ ఆస్తుల విషయంలో ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. శత్రు రోగ రుణాల విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు పెడతారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. వ్యక్తుల సహకారం ఉన్నా లేకున్నా పనిని సాధించడంలో ఒక రకమైన ఉత్సాహంతో, శక్తితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రోగ నిరోధక శక్తి విషయంలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు మీరు సాధించుకోవడానికి అనుకూలతలు అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారి యొక్క ఆలోచనలలో అధిక శాతం పెట్టుబడులు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, వారికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని అనుకోవచ్చు. ఆలోచనలలో ఉద్వేగాల్ని అధిగమించాలి. అంటే ఆలోచనలలో అతివేగం, అతి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్వేగాలను అధిగమిస్తూ చాలా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే జాయింట్ వెంచర్స్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్న రీత్యా ఖర్చుల విషయంలో పొదుపు పాటించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. అదేవిధంగా ముఖ్యమైన అంశాలలో అంటే సంతాన వర్గ యొక్క విద్య అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ మీరు సొంత నిర్ణయం తీసుకునే ముందు ఆత్మీయులని సంప్రదించి ముందుకు వెళ్ళడం, అనవసరమైన విషయాలకి అనవసరంగా ఖర్చు పెట్టకుండా అవసరం అనుకున్న చోటే ధనాన్ని ఖర్చు పెడుతూ సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ఆలోచనలలో వేగాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది.